మనం ఎగ్ ఆయిల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుందామండి. ఇది ఎగ్ వైట్స్ మేము చూసుకోలేదు, ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది. సో సరే ఫెర్టిలైజర్ కింద వాడదామని చెప్పేసి చేస్తున్నాను. ఏం లేదండి, 1 ఎగ్కి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. మెజర్మెంట్ క్వాంటిటీ అది. మీ మొక్కలు ఎన్ని ఉంటే అన్ని. ఎక్కువ మొక్కలు ఉంటే కనుక ఒక 3 ఎగ్స్ వేసుకొని, ఒక 100 పైన మొక్కలు ఉంటే 3 ఎగ్స్ వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. నాకు కొన్ని మొక్కలే ఉన్నాయి, సో నేను సుమారుగా వేస్తున్నాను. కొంచెం ఎక్కువైనా పర్లా, డైల్యూట్ చేసి వేసేయాలి. కాకపోతే ఈ ఫెర్టిలైజర్ని మనం ఫెర్మెంట్ చేయమన్నమాట. చాలా ఫాస్ట్గా ఎంత త్వరగా చేస్తామో అంత త్వరగా మొక్కలకి ఇచ్చేసేయాలి. చూడండి, నేను 1/2 గ్లాస్ వరకు వేసాను ఎగ్ వైట్స్. ఏ ఆయిల్ అయినా పర్లేదండి. మనము ఒకసారి డీప్ ఫ్రైకి వాడేసిన ఆయిల్ ఉంటుంది, అది డిస్కార్డ్ చేసేద్దాం అనుకుంటాం కదా, అలాంటి ఆయిల్ అన్నా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా సుమారుగా వేసాను, ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే నేను ఎగ్ వైట్స్ ఎక్కువ వేసాను. 1:1 రేషియో అనుకోండి, అలా ఉంది కదా. ఇది నాకు డీప్ ఫ్రై చేయగా వచ్చిన ఆయిల్ అన్నమాట. ఇది డిస్కార్డ్ చేసేద్దాం అనుకుంటున్నాను, సరేలే వాడదామని చెప్పేసి. ఈ రెండిటికి మనకి ఎగ్ వైట్ ఎందుకు యూస్ చేస్తామంటే ఎమల్సిఫైయర్ కింద యూస్ చేస్తాం. అంటే ఆయిల్ దేంట్లోనూ కరగదండి. అదే మీరు వెజిటేరియన్ వేగన్ అయితే కనుక శనగపిండిలో ఆయిల్ని మిక్స్ చేసుకొని ఎగ్ వైట్ బదులుగా మనము శనగపిండి ఆయిల్ని వేసుకొని మనము ఒక్కసారి మిక్సీ పడితే మంచిగా మిక్స్ అయిపోతుందండి. మరి ఎక్కువ వేస్తే పైకి వచ్చేస్తుంది కాబట్టి మనం ఇలా చేసి మిక్సీ పట్టి చూపిస్తాను. చూడండి, ఇట్లా అయిపోయింది. మంచిగా ఆయిల్ ఎగ్లో మిక్స్ అయిపోయింది, ఫోమ్ లాగా వచ్చేసింది కదా. దీన్ని మనం ఒక 25 లీటర్స్ బకెట్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసేసుకొని మన మొక్కలన్నిటికీ వేసేయచ్చు అనమాట. మరి మొక్కలు ఎండిపోయినట్టుంటే ముందు మనం వాటర్ వేసుకొని మొక్కలకి మొక్కలు కొంచెం వాటర్ వేసేయాలి. నార్మల్ గార్డెనింగ్లో వాటర్ వేస్తాం కదా, అట్లా వాటర్ వేసేసిన తర్వాత ఈ లిక్విడ్ని కొంచెంగా తీసుకొని వేయాలి. మరి వేర్లో కాకుండా కొంచెం వీటిని మనము మొక్కల మీద ఎటువంటి చీడపీడలు రాకుండా స్ప్రే కూడా చేసేయచ్చండి డైల్యూటెడ్ ఫామ్లో. దీన్ని 1 బకెట్ 25 లీటర్స్ బకెట్ వాటర్లో మనం డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేసిస్తే కనుక మనకి ఒక 15 డేస్ వరకు సరిపడా న్యూట్రిషన్ మొక్కలకి అందుతుంది. దీనివల్ల మనకి ఎక్కువ పూత కాత వస్తుందన్నమాట. తీగ మొక్కలకి, ఫ్రూట్ ప్లాంట్స్కి, ఫ్లవర్స్కి అన్నిటికీ ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్ అండి ఇది, లిక్విడ్ ఫెర్టిలైజర్. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్స్ని మీరు 1 వీక్లో గమనిస్తారు. కొత్త చిగుళ్ళు వస్తాయి, రోజ్ ప్లాంట్కి కొత్త మొగ్గలు వస్తాయి, ఫ్లవర్స్ బాగా న్యూట్రిషియస్గా పూస్తాయి. మనకి ఆయిల్లో ఎక్కువ మనకి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కదా మనం వాడిన ఆయిల్లో. నెక్స్ట్ ఎగ్లో కూడా మంచి ఎనర్జీస్ అన్నీ ఉంటాయి. సో మనకి బాగా పనిచేస్తుంది అనమాట. నార్మల్ గార్డెన్ వాటర్ అండి. దీంట్లో ఈ మిక్సీ పట్టిన సొల్యూషన్ని మిక్స్ చేస్తున్నాను నేను. చూడండి, వెంట వైట్గా అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ 20-25 లీటర్స్ బకెట్. ఇది కొంచెం డైల్యూటెడ్గా వేసినా కూడా ఏం ప్రాబ్లం లేదండి, మొక్కలకి ఏం హామ్ కాదు. ఇది బయోడిగ్రేడబులే, మనకి సాయిల్కి వాటర్ రిటెన్షన్ని పెంచుతుంది. మనకి కాల్షియం వస్తుంది దీనివల్ల, పొటాషియము, నెక్స్ట్ ఫాస్ఫరస్. మొక్కలకి ఈజీగా వాటర్ ద్వారా రూట్ సిస్టమ్ని బాగు చేస్తుంది. ఫ్లవర్స్, నెక్స్ట్ ఇంకా ఫ్రూటింగ్కి హెల్ప్ చేస్తుంది. ఫ్రూట్స్ బలంగా రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. ఎలాగో వేస్ట్ అయిపోయి పడేసే వాటితోనే మనం చేస్తున్నాము. దీన్ని ఇంకా మామూలు వాటరింగ్ చేసుకున్నట్టే మనం మొక్కలకి ఇచ్చేయటమేనండి. చూపిస్తాను చూడండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని చూసారు కదా, వైట్ లిక్విడ్. కొంచెం ఆయిల్ ఎక్కువైనా ఎగ్ ఎక్కువైనా ఏం పర్వాలేదు, మనం డైల్యూట్ చేసేస్తున్నాం కదా.
చూడండి నా స్టార్ ఫ్రూట్ మొత్తం పూత మీద ఉంది. ఈ టైంలో ఇవ్వడం వల్ల మనకి ఫ్రూటింగ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ లిక్విడ్ వల్ల మనకి కాల్షియము, పొటాషియము, ఫాస్ఫరస్ వస్తాయి కదా, దీనివల్ల ఫ్రూట్ డెవలప్మెంట్కి మంచిగా యూజ్ అవుతుంది. ఇట్లా ఇచ్చేయటమేనండి, ఏం భయపడక్కర్లేదు. ఇదేం హీట్ జనరేట్ చేయదు ఆయిల్ కేక్స్ లాగా. ఇది నా పొమోగ్రనేట్ ప్లాంట్, ఇది కూడా బడ్డింగ్ స్టేజ్లో ఉంది. ఈ టైంలో ఇవ్వడం వల్ల మనకి ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి, వచ్చిన ఫ్లవర్ నిలబడడానికి కూడా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. నాకు పొమోగ్రనేట్ ఫ్లవరింగ్ ఎక్కువే వస్తుందండి, కాకపోతే ఫ్లవరింగ్ సస్టైన్ అవ్వట్లేదు, ఒకటో రెండో ఉంటున్నాయి. ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వడం వల్ల వాటికి ఎక్కువ ఫ్లవరింగ్లో కెపాసిటీ పెరుగుతుంది, ఫ్లవర్ ఫ్రూటింగ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనము ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఇచ్చేయచ్చండి. ఇది జాస్మిన్ సన్నజాజి, నెక్స్ట్ ఇది ప్యాషన్ ఫ్రూట్, వీటికి కూడా నేను ఇచ్చేస్తున్నాను. దీనికి ఇవ్వాలి దీనికి ఇవ్వకూడదు అని ఏమి ఉండదండి, ఆకుకూరలకి అన్నిటికీ ఇవ్వచ్చు. డైల్యూటెడ్ ఫామ్లో ఇస్తాం కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట. ఇవి నా రోజ్ ప్లాంట్స్, వీటికి కూడా కొంచెం కొంచెం ఇచ్చేది. ఎక్సెస్గా ఇచ్చి అవి కింద పడకుండా వాటికి సఫిషియెంట్గా ఇస్తే సరిపోతుంది. మనము కుండీలలో మట్టి నిండుగా పెట్టి మొక్క పెడతాము, మాటకు ముందు కంపోస్ట్ వేసినా కూడా మనకి ప్లేస్ సరిపోదు. అలాంటప్పుడు ఇట్లాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకి త్వరగా న్యూట్రిషన్ రూట్ సిస్టమ్ ద్వారా మొక్కలకి అంది త్వరగా ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ చూస్తామన్నమాట. ఇది నా బార్బిడాస్ చెర్రీ ప్లాంట్, కొత్తగా తెచ్చాను, దానికి కూడా ఇస్తున్నా. హైబిస్కస్ ప్లాంట్స్కి, మందారాలకి, అన్నిటికీ, ఆకుకూరలకి, బచ్చలాకు అన్నిటికీ ఇచ్చేస్తున్నానండి. ఇది నా దోసపాదు, ఇప్పుడు ఫ్రూటింగ్ మీద, ఫ్లవరింగ్ మీద ఉన్నది. ఈ టైంలో ఇవ్వడం వల్ల మనకి మంచిగా ఫ్రూట్ యొక్క, వెజిటబుల్ యొక్క సైజ్ కూడా పెరుగుతుందన్నమాట. చూడండి, ఇలాంటి వెజిటబుల్స్ మనం మేడ మీద అట్లా పెంచుతున్నప్పుడు వాటికి ఇలాంటి సప్లిమెంట్స్ ఇస్తే కనుక అవి త్వరగా మనకి మంచి ఫ్రూటింగ్ ఇస్తాయి. నేల మీద ఉంటే అవి లాక్కుని అట్లా సస్టైన్ అవుతాయి, కానీ మనం ఇలా టెర్రస్ గార్డెన్ మీద కాబట్టి మనకి ఇట్లాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎంతో హెల్ప్ చేస్తాయి. ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ ఇది నాది, దానికి కూడా ఇద్దాం. ప్రూనింగ్ చేసేసాను. ఇది పోమోగ్రనేట్ వేరే ప్లాంట్, ఇప్పుడే కొంచెం పెద్దదవుతుంది, దీనికి కూడా ఇచ్చేద్దాం. ఇందులో నాకు పుదీనా ఉందండి, దీనికి కూడా ఇద్దాం. ఇది సిలోన్ బచ్చలి, దీనికి ఇవ్వాలి దీనికి లేదని ఏం లేదు, అన్నిటికీ ఇచ్చేయచ్చు. డైల్యూషన్లోనే ఉంది కాబట్టి, లిక్విడ్ డైల్యూటెడ్గానే ఉంది కదా. పుదీనా రీసెంట్గా హార్వెస్ట్ చేసాము, వీటికి కూడా ఇచ్చేస్తున్నాము. ఆకులకి తగిలినా పర్వాలేదు. ఇలా అన్ని ప్లాంట్స్కి ఇచ్చేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ.